ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి వివరాలు, దానకిషోర్ ఫిర్యాదు కాపీని కూడా పంపాలని కోరింది ఈడీ. ఇక లావాదేవీలు జరిగిన తేదీల వివరాలు కూడా ఈడీ అధికారులు అడిగారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించిన వివరాలు, అలాగే దానకిషోర్ ఫిర్యాదు కాపీని కూడా పంపాలని కోరింది ఈడీ. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. మోగి ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ ఏసీబీకి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ముందుగా దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీతో పాటు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని పంపించాలి అని చెప్పి లేఖలో ఈడీ కోరినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎప్పుడు ఈ కంప్లైంట్ రేజ్ చేశారు, లేకపోతే అసలు ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు, మీరు ఎలాంటి ఆధారాలు సేకరించారు, ఎలాంటి కేసు నమోదు చేసి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే పూర్తి వివరాలను కూడా అందించాలని ఈడీ కోరినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎప్పుడెప్పుడు నగదు బదిలీ జరిగింది, ముఖ్యంగా యూకేలో ఉన్నటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ కంపెనీకి ఈ నిధులు వెళ్ళాయి కాబట్టి ఎప్పుడెప్పుడు వెళ్ళాయి, ఎన్ని విడతలుగా వెళ్ళాయి, ఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి వెళ్ళాయి అనే పూర్తి వివరాలను కూడా అందించాలని ఈడీ కోరినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆర్బీఐ కూడా పెనాల్టీ విధించింది 8 కోట్ల రూపాయలు. దాని ఆధారంగానే ఈ రేసింగ్ వ్యవహారం, అందులో జరిగినటువంటి అక్రమాలుగా చెప్తున్నటువంటి వ్యవహారం అంతా బయటకు వచ్చింది. కాబట్టి ఆర్బీఐ విధించినటువంటి పెనాల్టీ డాక్యుమెంట్స్తో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని చెల్లించాలి అని చెప్పి ఆర్బీఐ నుంచి వచ్చింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అందించాలి. ముందుగా ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయి, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ముందు విడతలో ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చారు, ఆల్రెడీ ఫార్ములా 9th ఎడిషన్ ని కూడా వీళ్ళు ఇక్కడ జరిపారు. 10th ఎడిషన్లో ఒక కంపెనీ తప్పుకోవడంతో ఈ వ్యవహారం జరిగింది. కాబట్టి అసలు ముందుగా హెచ్ఎండిఏ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏంటి, ముందు సీజన్ 9కు సంబంధించి ఎలాంటి పేమెంట్స్ జరిగాయి, ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయి, ఏ కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈడీ కోరినట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ లేఖలో పేర్కొన్నటువంటి విధంగా పాటు అదేవిధంగా టీఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా ఈడీ కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అటు కేటీఆర్ పై నమోదైనటువంటి కేసులతో పాటు ఎవరెవరిని ఇందులో పేర్కొన్నారు, A1, A2, A3లుగా ఇప్పటికే అటు కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరుంది. హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి పేరు కూడా ఏసీబీ చేర్చారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించారు అనేది పూర్తి వివరాలను కూడా అందించాలని ఈడీ కోరినట్లుగా తెలుస్తోంది. సో మరి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఒక టీం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. తన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయబోతున్నారు. వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను ఏసీబీ ఈడీకి అప్డేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి.